ఆత్మీయంగా మీరు నేను ఏంటంటే మనలో శరీర క్రియలు, శరీర ప్రకారమైన మనసు, శరీర ప్రకారమైన కార్యాలు, శరీర ప్రకారమైన తలంపులు ఇవన్నీ లేకుండా యేసుక్రీస్తు వారి యొక్క మనసు, యేసుక్రీస్తు వారి యొక్క హృదయము, యేసుక్రీస్తు వారి యొక్క కార్యములన్నీ కూడా మనము కలిగి ఉండాలని ఇక్కడ ఏమంటున్నాడు, మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. చివరికి చెప్పాడు చూడండి, ప్రభువుగా ఆత్మ చేత ఆ పోలికగానే ప్రభువు యొక్క పోలికగానే నేను మార్చబడుచున్నాను. నమ్మిక ఉన్న వాళ్ళు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అంటే ఈ పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని, ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మనము యేసయ్య పోలికలోనికి మార్చబడాలి. ఈ పునరుద్ధానపు శక్తి అంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి, అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క మహిమ లేకుండా అభిషేకము శక్తి మీరు ఎలా తీసుకున్నా సరే. హల్లెలూయా. ఇంపార్టెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ముఖ్యమైన పని ఏంటి? ముఖ్యమైన పని ఏంటంటే నేను యేసులాగా మారాలి. యేసుతో కొట్టే గుణం కాదు, తిట్టే గుణం కాదు, అరిసే గుణం కాదు, బూతులు మాట్లాడే గుణం కాదు. చెప్పండి ఇంకా ఒక లిస్టు చెప్పండి. కోప్పడే గుణం కాదు, అలిగే గుణం కాదు, తిట్టే గుణం కాదు. యేసే గుణం ఏంటి? ప్రాణం పెట్టాడండి. ఏం చేశాడు? ముఖ్యంగా మనం చదివిన భాగంలో 53 యెషయాలో చదివిన భాగంలో మన రోగాలన్నీ మోసాడు, మన శాపాలన్నీ మోసాడు. మనందరి ప్రపంచంలో నీ ఒక్క రోగం, మన 10 మంది రోగాలు కాదు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అన్ని రోగాలు మోసాడు. హల్లెలూయా. ఇప్పుడు శాపాన్ని కూడా మోసాడు, పాపాలు కూడా మోసాడు. ఇవన్నీ కాదంట, ఇంకేం చేశాడు తెలుసా? మీ దరిద్రాన్ని కూడా మోసాడు. మన దరిద్రాన్ని యేసు మోసాడు. ఆమేన్. ఇంకా ఎందుకు మనం దరిద్రంతో ఉన్నాం? మనం యేసు మోసాడు కదా మన దరిద్రాన్ని, ఇంకా ఎందుకు మనం దరిద్రంతో ఉన్నాము? ప్రశ్న వేసుకోండి, మీరే అడుక్కోండి, ఇంకా నేను ఎందుకు దరిద్రంతో ఉన్నాను? ఇంకొక మాటని కూడా చదవండి మీకు అర్థమయ్యేలాగా. గలతీయులకు రాసిన పత్రిక 3:9 తొందరగా మనం చూద్దాం. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. చదవమా ఇంకొకసారి. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకోండి, రాసుకునే వాళ్ళు అక్కడ రాసుకోండి. నాకెందుకు దరిద్రం వస్తుంది? యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచే విషయంలో నీ దరిద్రాన్ని కొరకు కూడా ఆయన సిలువలో వేయబడ్డాడు. యేసుక్రీస్తు ఎవరు? ఈ సమస్త ప్రపంచమును నోటి మాటతో సృష్టించాడు. వెండి ఆయనది, బంగారం ఆయనది. ఆయనకు ఒక పేరుంది, ఐశ్వర్య సంపన్నుడు. హల్లెలూయా. ఆయన ఎవరంట? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి శ్రేష్ఠుడు ఆయన. హల్లెలూయా. చదవండి కిందికి. అక్కడ ఏమన్నాడంటే, విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా 14 గలతీ 3:14 అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించెను. ఏ ధర్మశాస్త్రములో శాపమును గురించి చెప్పాడో ఆ శాపమును యేసు కల్వారి శిలువలో విర్రగొట్టాడు. నువ్వు ఇక శాపముతో ఉండకూడదు, నువ్వు శాపగ్రస్తముగా ఉండకూడదని యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఏ శాపాలు ఉండకూడదు, ఏ దరిద్రం ఉండకూడదు, ఏ విధమైన అప్పులు ఉండకూడదు, ఏ విధమైన వ్యాధులు ఉండకూడదు, ఏ విధమైన దోషాలు నీ పైన పనిచేయకూడదు. యేసు ఎట్టివాడో నేను కూడా అట్టివాడంటే అర్థం ఏంటి? ఏసే అప్పులతో ఉన్నాడా? ఏసే వ్యాధులతో ఉన్నాడా?
యేసయ్య ఏదైనా దరిద్రంగా బ్రతికాడా? చెప్పండి. ఎప్పుడు యేసయ్యతో ఏంటి 12 మంది శిష్యులు, 12 అపోస్తులు, 70 మంది శిష్యులు. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఏమవుతుంది? ఎక్కడ మీటింగ్ పెట్టినా వేల కొలది ప్రజలు, 5,000 మంది, 3,000 మంది. హల్లెలూయా చెప్పండి. 5,000 మందికి ఏం చేశాడు? ఆహారం పెట్టాడా? మనమైతే 500 ఇవ్వడానికే భయపడుతున్నాం. 5,000 మందికి ఆహారం పెట్టాడా లేదా? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. ఇంకొక దగ్గర 4,000 మందికి భోజనం పెట్టాడా లేదా? హల్లెలూయా. పన్ను చెల్లించాలంటే చెప్పాడు, వెళ్ళి ఆ చేప అక్కడ వెళ్ళి నదిలో గాలమేయి, చేప వస్తుంది, దాని నోట్లో బంగారు కాయను ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి, ఆ కాయను తీసుకెళ్ళి ఏం చేయాలా? ఇచ్చేయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.